నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం మాటల్లో కాదు చేతల్లో చూపించే ప్రజాప్రభుత్వం అని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా నెరవేర్చుతున్నామని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు. తుని మండలంలో లోవకొత్తూరులో నిర్వహించిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ప్రతి కుటుంబంతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని, రాబోయే రోజుల్లో 50 ఏళ్లకు పింఛన్లు, హౌసింగ్ సైట్లు వంటి మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పేద మధ్యతరగతి ప్రజలకు నేరుగా లబ్ధి కూర్చేలా ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, మండల టీడీపీ అధ్యక్షులు చింతంనీడి అబ్బాయి, దూలం మాణిక్యం, పరివాడ తాతాబాబు, చోడిశెట్టి గణేష్, తమరాణ సత్యనారాయణ, తమరాణ వరలక్ష్మి, రామకృష్ణ, జక్కన్న రామునాయుడు, పోతల రాంబాబు, సూర్లబొండయ్య, మంతిని గంగాధర్, వంగలపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. తాండవ న్యూస్. For more updates, like, share and subscribe.